राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है। రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఎదుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధానిగా పదవి పొంది భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు కాంచి అతను పంచాయతీరాజ్ చట్టంలో రోజ్గార్ యోజన నిధులను తీసుకొచ్చి పెట్టిండు. ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిండు. పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసి అతని దేశ ప్రాణాలు అంకితం చేశారు. వాళ్ళు అటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు చేసుకుంటూ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజులలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుతున్నారు. వీళ్ళు చేసింది పని కూడా లేదు. ఈరోజు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మనమందరం కార్యకర్తలము ఇక్కడ జమై నా వర్ధంతి ఘనంగా చేసుకుంటున్నాం. కాబట్టి రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబము ఇందిరాగాంధీ కొడుకు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిండు. అత చిన్న వయసులో రాజీవ్ గాంధీ మన గురించి రోజ్గార్ యోజన, గ్రామ పంచాయతీ రోజ్గార్ యోజన తీసుకొచ్చి విలేజ్లలో చాలా డెవలప్మెంట్ అయింది. మరి 18 సంవత్సరాలకే ఓటు హక్కు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈరోజు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. దివంగత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఎన్నో దేశానికే వాళ్ళ జీవితాలు అంకితం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. గౌరవ మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ లాంటి ఎంతోమంది వాళ్ళ కుటుంబం దేశానికే అంకితం చేసారు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు చనిపోయారు. వారికి ఈరోజు మా వెల్దుర్తి కాంగ్రెస్ తరఫున అందరి తరఫున ఈరోజు ఘనంగా మేము నివాళులు అర్పించాం. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి మండల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో మరి ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఒక మహనీయుడు. అతడు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే భారత ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర అయినది. మరి దేశానికి ఎన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో మరి చిన్నతనం నుంచే మరి ఆయన ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేద ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతడు ప్రధానమంత్రి అయినాక విద్యను ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేరే విధంగా జవహర్ లాల్ మరియు జవహర్ లాల్ రోజ్గార్ యోజన నవోదయ విద్యాలయాలు ఎన్నో స్థాపించి మరియు అతడు చాలా పేద ప్రజలందరికీ కూడా విద్యను అందించినటువంటి వ్యక్తి. మరియు అలాగే ఐటీని తీసుకొచ్చిన వ్యక్తి అతను. కాబట్టి అతను ప్రజలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మరి రాజీవ్ గాంధీని మర్చిపోలేరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి స్వాతంత్ర కుటుంబంలో జన్మించినప్పటికీ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వారసుడైనటువంటి ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరంలోనే రాజకీయాల్లోకి వచ్చి తన తల్లి మరణం తర్వాత ప్రధానమంత్రి చేపట్టి మన దేశ ప్రగతిలో ఎనలేని కృషి చేయడం జరిగింది. ఎందుకంటే 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ఐటీ విప్లవం నడిపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడంలోనైతేనేమి, గ్రామాలలో జవహర్ రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేమి, నవోదయ విద్యాలయాలు, సైనిక విద్యాలయాలు ఏర్పరచడంలో గణనీయమైన కృషి చేయడం జరిగింది. కానీ మన దేశంలో ఆనాడు జరుగుతున్న పరిస్థితుల వల్ల మిలిటెంట్ల చేతిలో
రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.